ఫైనలీ ద సెకండ్ సర్వీస్ వాస్ డన్. సెకండ్ సర్వీస్ బిల్ ఎంత అయిందంటే 10K ఫాలోవర్స్ వస్తే సూపర్ బైక్ ఖచ్చితంగా దింపుతాను. Z9 ఆర్ స్ట్రీట్ ట్రిపుల్ RS ఆర్ డుకాటి మాన్స్టర్. మా అమ్మ అంటే ఇది తీసుకుంటాను నీకు, నువ్వు పాస్ అయిపోవచ్చు కదా అంటే. Hey guys, so welcome back to my YouTube channel. This is Pradeep with APRILIA RS457. పూరి వెళ్ళొచ్చిన తర్వాత టైర్ చూసుకుంటే టైర్ అరిగిపోయి వైర్లన్నీ కనిపించేసేటట్టు ఉన్నాయి. అసలుకి పూరి దాటి ఎక్కడికి మన శ్రీకాకుళం వచ్చాక నేను బ్యాక్ టైర్ చూసా, ఫుల్గా అసలు రిమ్ములు బయటకు వస్తున్నాయి. అక్కడి నుంచి మెల్లిగా వచ్చినా కూడా ఇంకో ఇక్కడ ఒక 50 కిలోమీటర్స్ తిరిగేసాను. మెల్లిగా గాలిపోతుంది, ఇంకా టైర్ కానీ మార్చేయాలని చెప్పి మార్చేస్తున్నాను. ఏ కంపెనీ టైర్ వేద్దామో చూద్దాం. నేను ఆల్ఫా అనుకుంటున్నా, అపోలో ఆల్ఫా H1, కానీ దీని మీద ప్రోటార్క్ ఉంది కదా. ఫ్యూల్ లేదు, ఫ్యూల్ కొట్టించాలా. ఇంకా ఈ బండి షోరూంలో ఒకసారి పెట్టాలి. చెప్పాను కదా పూరి వెళ్ళినప్పుడు ఒక ప్రాబ్లం, వేవ్ అయిపోతుంది చూసారా. ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక 500 ఎంత కొట్టించి, ఓ టైర్ వల్ల చూసారా వీలు ఎలా ఊగిందో. బ్యాక్ అది ఇలా ఊగిపోయింది, ఇప్పటికీ ఊగుతుంది. అసలు నేను చూసుకోవాలి ఎంత తీస్తున్నాను బయటికి వెళ్దామని. గాలి మొత్తం పోయింది, ఇప్పటికీ లేదు, లైట్గా ఉంది గాలి. మా అమ్మ అంటే ఇది తీసుకుంటాను నీకు, నువ్వు పాస్ అయిపోవచ్చు కదా అంటే. పవర్ నార్మల్ కాదు, $500 కొట్టాను. 'స్లో కొట్టండి. $4.33 లీటర్స్ 500కి. ఇది కాదు, నెక్స్ట్ సిగ్నల్ ఇదే కదా, 150/60. ఇది ఒకటే ఉందా, వేరే కంపెనీల్లో ఉన్నాయా? ప్రోటార్క్ లేదా? మే 2024 థర్డ్ టైర్ అయింది. 150/60 ZR 17 MC 66. మీకు టైర్ చూపించలే కదా. కరెక్ట్గా 5000 కిలోమీటర్స్ అయితే వచ్చింది ఇది. రిమ్స్ అన్నీ బయటకు వచ్చి గాలి కూడా కొంచెం తగ్గిపోయింది మొత్తం ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందంటే 5539 కిలోమీటర్స్ తిరిగింది ఈ ఓన్లీ ఒక బ్యాక్ టైర్ తోటి. అసలుకి ఇది 10,000+ రావాలి, మరి ఏమైందో తెలీదు. నేనైతే బర్నౌట్ కొట్టలేదు ఇప్పటికి వచ్చి. ఇదైతే జస్ట్ ఒక 6,000 పడ్డది, 200 ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అంట. నా R310 కూడా సేమ్ ఇదే వాడివన్నీ. సూపర్గా అయితే ఉంటుంది ఇది, అందుకే అపోలోకి వెళ్ళాను. ట్రాక్లో కార్నింగ్స్ కూడా బాగుంటాయి. బ్యాక్ది ఒక 2 టైర్స్ అరిగేసరికి ఫ్రంట్ ఒక టైర్ అరుగుతుంది, కానీ ఈసారి 3 టైర్స్ పట్టేటట్టు ఉంది. స్టార్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. రిమ్స్
ఫైనలీ న్యూ టైర్. నన్నే చూస్తున్నాడు, నవ్వుతున్నాడు చిన్న బాబు. ఈసారి కనుక సర్వీసింగ్ వాళ్ళు చెయ్యను అనాలి. ఇది 1 వీక్ నుంచి, ఒక 2 వీక్స్ నుంచి అలాగే అవుతుంది. నేను ఎప్పుడు పూరి వెళ్ళినప్పటి నుంచి 2 వీక్స్ అయిపోతుంది. పూరి వెళ్ళి 2 వీక్స్ వెళ్ళిపోయినా కూడా ఇంకా వాళ్ళు ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు. సర్వీసింగ్ వాళ్ళు తిరుపతి నుంచి తెప్పిస్తున్నాను అది ఇది అని చెప్పారు. ఈరోజు నిన్న కాల్ చేస్తే ఎత్తలేదు, ఇంక వదిలేసాను. ఈరోజు వెళ్ళిపోదాం, ఎలాగైనా బండి వాళ్ళ దగ్గర ఉంచేద్దాం అని అనుకున్నా. టైర్ మార్చేసి సరే బండి ఎప్పుడైతే అప్పుడు అయ్యింది, మీ దగ్గర ఉంచాను 10 రోజులైనా పర్లేదు అని బండి ఇచ్చేసి వచ్చేద్దాం అనుకున్నా. వాళ్ళే మార్నింగ్ కాల్ చేశారు, సార్ మండే పెట్టాను సార్ ఏమనుకోకండి అది. ఇంకా మండే కనుక పెట్టకపోతే ఇంకా ఇది పెట్టడానికి 1 గంట పడ్డది. జస్ట్ ఈ బ్రేక్స్ తీశారు, ప్యాడ్స్ ఊడిపోతున్నాయి అనేసి ఇక్కడ 1 గంట. దీనివల్లే నేను చెప్పాను, ఇది ఈ పిన్ తీయండిరా బాబు బేగ అయిపోద్ది అంటే వినరే. వాళ్ళ టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. దగ్గరికి వచ్చేసినాయి. ఫ్రంట్ కొత్తవే, అమ్మా ఫ్రంట్ కూడా వెళ్ళిపోతున్నాయి బేగా. సూపర్ పాప్ సౌండ్స్ వస్తున్నాయి. వాడెవడో Z9 టైర్ వేయించాడంట. ఆ Z9 ఉండే టైర్, ఆ టైర్ వచ్చేసి 30,000 33,000 ఉంటుంది. ఇది 6,200 ఎంతో. కానీ ఆ థిక్నెస్ ఉంటుందిలే టైర్ మాత్రం, అంత ప్రైస్ అయినా. ఫైనల్లీ మనం న్యూ టైర్ అయితే వేయించేసాం. ఇప్పుడు షోరూమ్కి వెళ్ళి యాక్సలరేషన్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, అది ఈరోజు రమ్మన్నారు. ఇచ్చేసి ఇక్కడ ఒక స్క్రూ మిస్ అయింది, ఆ స్క్రూ ఒకటి వేయించాలి. లేదంటే రాక్స్ ఉండే గతుకులు ఉండే ఏరియాకి వెళ్తే టక్ డక్ 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 అని సౌండ్ వస్తుంది. ఇక్కడ కూడా ఇంకేదో సౌండ్ వస్తుంది, ఒకసారి చెక్ చేయించండి. దిగినప్పుడు బ్యాక్ సైడ్ ఏదో సౌండ్ వస్తుంది. జోకర్ కాదు, ఏదో స్క్రూ సౌండ్ ఇక్కడ వస్తుంది. ఇందులో ఏమన్నా వస్తుందేమని. సో మామూలుగా చిన్న గతుకల్లో వెళ్ళండి, వెనకాల టక్ టక్ సౌండ్ వస్తుంది. ఒక టెస్ట్ రైడ్ వేసుకొని రమ్మన్నారు ఇవ్వండి. మళ్ళీ కొత్త బండి ఫీలింగ్ వచ్చిందిలేండి. ప్రాబ్లం అయితే రెక్టిఫై అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి కొంచెం లాంగ్ వెళ్ళి వద్దాం. సెకండ్ సర్వీస్ కూడా చేసేసారంట. ఇది రీసెట్ అవ్వడానికి 387 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెట్కి రమ్మన్నారు. ఒక గ్యాప్ దొరకట్లే కొడదామంటే నేను చెప్పలే అతనికి, కానీ సర్వీస్ చేసేసారు. చేసామని చెప్పాను, స్టార్టింగ్ వద్దన్నారు. ఇంకా ఉంది కదా కిలోమీటర్ తిరిగి వచ్చేయండి అని. నిన్న చేస్తే సర్వీసింగ్ చేసేసాను అన్నారు. పర్లే చేసినాం అనుకే మంచిది కదా, మళ్ళీ వెళ్ళవసరం లేదు. క్విక్ షిఫ్ట్ సూపర్.
ఆటో ఫ్లిప్పర్ కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు బిల్లు అంత వద్దు చూడాలి సెకండ్ సర్వీసింగ్కి. అదేంటంటే బ్రో చాలా మంది ఏంటంటే క్లచ్ పెట్టలేవు అని కంప్లైంట్ ఏమో అనుకున్నా. వేరే చూస్తే ఏంటంటే ఇక్కడ ఎండింగ్ చేసేసారు, ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేశారు. ఓకే. ఎందుకంటే అది అడ్జస్ట్మెంట్ చేస్తారంటే క్లచ్ మూవ్ అయినప్పుడు ప్రెషర్ రిలీఫ్ ఉంది, కేబుల్ హాట్ అయిపోతుంది. అది చేయించిన వాళ్ళు సర్దు ఓకే కదా. ఏంటంటే ఇలా ఎత్తున అప్పుడు అదే ఫైనలీ ద సెకండ్ సర్వీస్ వాస్ డన్. సెకండ్ సర్వీస్ బిల్ ఎంత అయిందంటే ఎన్ని కిలోమీటర్స్ తర్వాత సర్వీస్, ఓకే 6000 కిలోమీటర్స్ రాగానే సెకండ్ సర్వీస్ అంట. సెకండ్ సర్వీస్ బిల్ వచ్చేసి 3738 రూపీస్ అయింది. సెకండ్ సర్వీస్లో ఏవేవి మార్చారంటే ఎక్కడున్నాయి, జస్ట్ ఇంజిన్ ఆయిల్ ఒకటే మారుస్తారు, ఫిల్టర్స్ ఇవేవి మార్చలేదు. జస్ట్ ఇంజిన్ ఆయిల్ 3054 రూపీస్ అయింది. ఇదైతే హ్యాండిలింగ్ ఛార్జెస్ అంట, ఇది 684 హ్యాండిలింగ్ ఛార్జెస్. అంటే ఈ సెకండ్ సర్వీస్ ఛార్జెస్ ఇక్కడ హ్యాండిలింగ్ ఛార్జెస్ అని రాసి తీసుకుంటున్నారా. అదేంటి బండి అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు. ఓకే ఒకసారి నడిపి చూద్దాం. 3738 రూపీస్ అయింది టోటల్ సెకండ్ సర్వీసింగ్కి. ఏం ప్రాబ్లం లేదు కాబట్టి అంత అయింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. చిన్న చిన్న అయితే పర్లేదు, ఏం తీసుకోరు. ఇన్ కేస్ ఆఫ్ పెద్ద ప్రాబ్లం అయితే ఈజీగా ఛార్జ్ చేస్తారు ఎక్కువ. పర్లేదు, రీజనబుల్ రేట్ సర్వీసింగ్కి. ఓకే అక్కడ స్క్రూ వేసారా లేదా అని డౌట్ వచ్చింది. ఎవ్రీథింగ్ వాస్ డన్. ఇప్పుడు పెట్రోల్ కొట్టించాలి. 50 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. $456 అయింది పెట్రోల్. 10.91 లీటర్స్ పడ్డది. దాదాపు 11 లీటర్స్ పడ్డది. ఇందులో 45 కిలోమీటర్స్ రేంజ్ ఉంది కదా. రీసెర్చ్ చేద్దాం, మర్చిపోయినా. బండి నిన్న ఇచ్చిన, ఇది నిన్న మార్నింగ్ టైర్ మార్చేసి వెంటనే వెలిగిస్తే నిన్న సాయంత్రంకి అయిపోయింది. వచ్చేమన్నా కానీ నిన్న ఈవినింగ్ పని ఉంది చిన్న, వెళ్ళలేకపోయినా. ఈరోజు ఉదయం వెళ్ళాం. అంటే ఉదయం కాదు, మధ్యాహ్నం ఒక 1కి అలా స్టార్ట్ అయ్యాను. 2 అయింది టైం ఇప్పుడు వచ్చేసి. ఇంకా బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ ఒక్కటి చేంజ్ చేయాలా, అది 3500 ఎంత అవుద్ది.
ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. కొల్లాటి ప్రదీప్ -26 అని ఉంటుంది. ఫాలో అయిపోవండి. ఎవ్వరూ ఫాలో అవ్వట్లే. మళ్ళీ ఇంకా రీల్ అన్నట్టు వీడియో చూస్తున్నప్పుడు కూడా లైక్స్ ఎవరు వేసుకోవట్లే. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి గైస్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే ఏం పోదు కదా. 10K ఫాలోవర్స్ వస్తే సూపర్ బైక్ ఖచ్చితంగా దింపుతాను. Z9 ఆర్ స్ట్రీట్ ట్రిపుల్ RS ఆర్ డుకాటి మాన్స్టర్, అంతే. ఈ 4 ఈ 4 ఏదో దింపుతాను నేను.